అందరికీ నమస్కారం అండి. మొన్న నేను పెళ్ళిళ్ళు, పెటాకులను క్యాప్షన్ తోటి వివాహాలు మీద ఒక పార్ట్ 1గా ఒక వీడియో ఒకటి చేశాను. దాని కొనసాగింపుగా ఈరోజు ఏంటంటే పార్ట్ 2 చేస్తున్నానండి. ఈ వీడియో మటుకు తప్పనిసరిగా మీరు అందరూ కూడా చాలా ముఖ్యమైన వీడియోగా భావించి మీరు కంపల్సరీ చూడండి, పూర్తిగా వినండి. విన్న తర్వాత వీటిని మీ పిల్లలకి అందరికీ కూడా, అంటే వివాహం అయిన వాళ్ళకి, వివాహ సంబంధాలు చూస్తున్న పిల్లలకి, మీ స్నేహితులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం నూతన వధూవరులకి, పెళ్ళిళ్ళు చేస్తున్న వాళ్ళకి, గత 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు పెళ్ళిళ్ళైన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి రీచ్ అవ్వాలని నేను చేస్తున్నాను. ఇది పెద్దవాళ్ళ కోసమని కాదు, కానీ ముఖ్యంగా యూత్కి, నేను ఇప్పుడు వివాహ దాంపత్యంలో ఉన్నటువంటి యూత్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి పూర్తిగా మీరు దీన్ని ఆశాంతో విని మీ అభిప్రాయం తెలియజేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ యువతకి నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజుల్లో వివాహాలే ఆలస్యం అయిపోతున్నాయి. 26-28 సంవత్సరాలు వస్తే కానీ కూడా అమ్మాయిలకి కానీ అబ్బాయిలు కానీ పెళ్ళిళ్ళు చేసుకోవట్లా. వివాహాలు చేసుకున్న తర్వాత చిన్న చిన్న కారణాలతోటి 1 నెల, 2 నెలలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల లోపే ఎక్కువ మంది విడాకులకి వెళ్ళిపోతున్నారు. వాటి వాల్యూ తెలియక. సరే, వివాహం వాల్యూ, భారత సాంప్రదాయాలు, సంస్కృతి అవన్నీ పక్కన పెడితే, మీరు గొడవలు పడి మీ దాంపత్యాన్ని విచ్ఛిన్నం చేసుకుని పెద్దలు ఎంతో ప్రేమతో అన్ని రకాలుగా ఆలోచించి చేసినటువంటి వివాహాల్ని మీరు చేతులారా నాశనం చేసుకుంటున్నారు మీ వివాహ జీవితాన్ని. దానివల్ల వచ్చే పర్యవసానాలు మీ దృష్టి తీసుకొద్దామని చెప్పేసి నేను కేవలం యూత్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మొదటగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది, మిమ్మల్ని 25 సంవత్సరాల పాటు కాపాడి సాకి చదువులు చెప్పించి ఉద్యోగాలు వచ్చేదాకా కూడా మీకు వెన్నంటి ఉండి మీ పెళ్ళి అయ్యే వరకు ఎంతో బాధ్యతగా, చాలా ఇబ్బందులు పడి ఆర్థికంగా, సామాజికంగా మీకు చక్కటి అమ్మాయినో చక్కటి అబ్బాయినో తీసుకొచ్చి జాతకాలు చూసి ఎంతో ప్రయాసపడి వివాహం చేసేసరికి మీ తల్లిదండ్రుల వయసు సుమారు 60 సంవత్సరాలు ఉంటుంది. ఈ రోజుల్లో మినిమం 60 years. ఈ 60 సంవత్సరాల వయసులో మీరు మీ తల్లిదండ్రుల్ని ఎంతో చక్కగా సంరక్షించుకుంటూ మీరు సపోర్ట్గా ఉండాల్సిన ఈ వయసులో మీరు మీ అహంభావాలతోటి, మీ చిన్న చిన్న గొడవలతోటి, మీ ఈగో ప్రాబ్లమ్స్ తోటి భార్యాభర్తలు దెబ్బలాడుకుని వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకునేది దాకా మీరు తీసుకెళ్తున్నారు. చాలామంది ఈరోజు 100 వివాహాలైతే సుమారు 37%, 100లో 37 వివాహాలు విడాకులకు దారితీస్తున్నాయి. అంటే ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కానీ, లేకపోతే కులం కానీ, మతం కానీ కాకుండా అన్ని క్యాస్టుల్లోనూ అన్ని కులాల్లో కూడా ఈ జబ్బు బాగా పెరిగిపోయింది. అన్ని మతాల్లో కూడా, వాళ్ళు క్రిస్టియన్సా, హిందూసా, ముస్లిమ్సా అని కాదు. దీని భవిష్యత్తులో దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయంటే మీకు అర్థం కావట్లేదు. ఈ వయసులో 30 ఏళ్ల వయసులో మంచి యవ్వనంలో ఉండి చాలా ఆలోచనలు కూడా అహంభావపూరితంగా ఉంటాయి. మొట్టమొదట మీకు చెప్పదలసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, 60 ఏళ్ల వయసులో, అప్పటికే 60 ఏళ్ళు వచ్చేసరికి ఏవో అనారోగ్య సమస్యలు, తల్లిదండ్రులకి షుగర్లు, బీపీలు, లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, అలాగే ఆర్థిక సమస్యలు, అప్పులు అన్నీ ఉంటాయి. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత వచ్చే వృద్ధాప్య సమస్యలు ఉంటాయి. ఈ సమయంలో మీరు మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి మానసికంగా మీ నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితాంతం మీరు బాధపడేలా చేస్తున్నారు.
మీ తల్లిదండ్రులు ఏదైనా ఒక ఫంక్షన్కి కానీ సోషల్ ఈవెంట్కి కానీ వెళ్తే మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు పిల్లల అని వాళ్ళని అడిగితే, లేదు మా అబ్బాయి విడాకులు మా అమ్మాయి విడాకులు అని చెప్పుకోవాల్సిన దుస్థితిని మీరు కల్పిస్తున్నారు. అది మీరు ఎంతవరకు భావ్యం మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని కని పెంచి ప్రేమతో పోషించిన తల్లిదండ్రుల్ని మీరు సాంఘికంగా మానసికంగా ఈ విధంగా బాధపడడం ఎంతవరకు కరెక్ట్? అది మొట్టమొదటిగా మీరు మీ తల్లిదండ్రులకి చేస్తున్న నష్టం, అది మీ అహంభావాలతో. ఇంకా రెండో విషయం వస్తే పోలీస్ స్టేషన్. ఏనాడు పోలీస్ స్టేషన్ గుమ్మం కానీ ఏనాడు లాయర్ దగ్గరికి కానీ వెళ్ళనటువంటి మీ తల్లిదండ్రుల్ని మీ గొడవలతోటి చిన్న చిన్న విషయాలతో పట్టుదలలో పోయి మీ గొడవలతో వాళ్ళని పోలీస్ స్టేషన్ దాకా కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిప్పేలాగా మీరు చేస్తున్నారు. మీరు మీ తల్లిదండ్రులు చేయవలసినటువంటి సహాయం ఇదేనా ఈ వయసులో? మీరు ఆలోచించుకోండి. మీరు ఒకసారి ఆలోచించుకోండి. చిన్న చిన్న విషయాలకి ఈ ఉదాహరణలు, ఎక్కడ విషయాలు గొడవలు ఎక్కడి దాకా వెళ్తున్నాయని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. చాలా సిల్లీగా ఉంటాయి రీజన్స్. కొంతమంది అడ్వకేట్స్ ఫ్రెండ్స్ నాకు చెప్తున్నాం అనమాట, ఎంత చిన్న కారణాలతో వీళ్ళు విడిపోతున్నారు అనేది. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ తల్లిదండ్రుల్ని ఈ వయసులో 60 ఏళ్ల వయసులో పోలీస్ స్టేషన్ చుట్టూ, ఇంటికి పోలీసు వాళ్ళు రావడం, కానిస్టేబుల్స్ రావడం, వీళ్ళని పిలిపించడం, మీ మర్యాద పోగొట్టుకోవడం, చుట్టుపక్కల వాళ్ళల్లో మీ తల్లిదండ్రుల మర్యాద పోగొట్టడం, ఇది ఎంతవరకు వాళ్ళని మానసికంగా మీరు ఏ విధంగా హింసిస్తున్నారు? అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇద్దరు కూడా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఈ మానసిక సమస్యల వల్ల వీటి వల్ల వీళ్ళు ఓ 15-20 ఏళ్ళు బతికే వాళ్ళు బెంగ పెట్టుకుని 10 ఏళ్ళలో పోతారు. అది మటుకు, లేకపోతే ఉన్నంతకాలం కృషిపోయి అలా ఉంటారు అంతే. ఈ హాస్పిటల్లో ఆలోచించండి. మనం కాస్త అడ్జస్ట్ అయ్యి ఏదైనా కొత్త వాళ్ళు 2 భిన్నమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి మీ ఇద్దరు కూడా అబ్బాయిలు అమ్మాయిలు సామరస్యంగా ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండ్ చేసుకుని మీ అత్తమామలతోటి ఎంతో సయోధ్యగా ఉంటారు. పెద్దవాళ్ళు చేదస్తంగానే ఉంటారు కదా, 60 ఏళ్ళ వాళ్ళు. అప్పుడు వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళ ఆలోచన విధానాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. మీరు వాళ్ళతో కొంచెం కలుపుగోలుగా ఉండి వాళ్ళకి అనుగుణంగా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. పాతకాలంలాగా చాలా మటుకు పాతకాలపు వాసన చాలామంది వదిలేశారు. ఇప్పుడు వాళ్ళు చాలా దృష్టిలో పెట్టుకుని, మీ తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఇంకా మూడో విషయం, మీకు అన్నదమ్ములో అప్పచెల్లిలో ఉంటారు, మీ పైవాళ్ళు కింద వాళ్ళు. మీరు గొడవలు పడి రోడ్డెక్కి మీ మర్యాద మీ కుటుంబ మర్యాద తీసేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి విడాకుల దాకా వెళ్తే మీ తర్వాత పెళ్ళిళ్ళు అవ్వాల్సినటువంటి మీ అన్నదమ్ములు కానీ మీ చెల్లెళ్ళు కానీ, అలాగే మీ ఇంట్లో ఇంకెవరైనా వివాహం చేసుకోదలుచుకొని ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళు సభ్యులైన వాళ్ళే, వాళ్ళు మంచివాళ్ళు అయితే వాళ్ళ జీవితాలు మీరు పాడు చేసేస్తున్నారు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇంపాక్ట్ మీ వెనకాల పెళ్లి చేసుకోవాల్సినటువంటి మీ అన్నదమ్ముల మీద, మీ అప్పచెల్లెల వివాహాల మీద పడుతుంది గ్యారంటీగా. వాళ్ళు ఎంత మంచివాళ్ళైనప్పటికి కూడా అది ఖాయం. ఎందుకంటే భయపడతారు న్యాచురల్గా. అబ్బాయి ఎంత బుద్ధిమంతుడైనా అమ్మాయి ఎంత బుద్ధిమంతుడైనప్పటికి కూడా వాళ్ళ అక్కల్లాగా ఉంది, లేకపోతే వాళ్ళ అన్న ఇలా ఉన్నాడు, లేదా తమ్ముడు ఇలా ఉన్నాడు, ఇటువంటి ఆ విధంగా కూడా ఇటువంటి సమస్యలు మీరు తెచ్చి పెడుతున్నారు కుటుంబానికి. మీరు బీటెక్లు, ఎంబీఏలు, ఎంసీఏలు, పిహెచ్డీలు చేసి మీ తలకాయల్లో ఉన్నటువంటి పనికిమాలిన అహంభావాన్ని గుజ్జును మీరు వదిలించుకోలేకపోతున్నారు. ఇప్పుడు యువతరని చెప్తున్నాను నేను. అంటే నాకంటే గొప్పగా 100 రెట్లు గొప్పగా చాలామంది ప్రవచనకారులు పెద్ద పెద్దవాళ్ళు చెప్పారు. కానీ నేను ఈ వీడియోలు చేయాలి అనే ఉద్దేశంతో వచ్చాను కాబట్టి నా వీడియోలన్నీ కూడా ఇలా సమాజపరంగానే ఉంటాయి. మసాలాలు అవి ఉన్నది ఉన్నట్టు నా భావాన్ని మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే మీరు ఒక్కసారి ఆలోచిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, 4వ విషయం, మీకు జరగబోయే నష్టం. మీరు విడాకులు తీసుకున్నారు, ఆడ కానీ మగ కానీ.
ఒక పెళ్ళిళ్ళకో ఫంక్షన్కో మీ బంధువుల ఇళ్ళకో మీ స్నేహితుల ఫంక్షన్స్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు సాధారణంగా పలకరింపులు ఏమిటంటే మీ ఆయన ఏం చేస్తున్నాడు, లేదా మీ భార్య ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటున్నారు, పిల్లల, ఇవే ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు ఏం చెప్తారు సమాధానం? మిమ్మల్ని అడిగిన వాళ్ళందరికీ మా ఆవిడతోనే విడాకులు తీసుకున్నాను, గొడవలు పడ్డాను, పెళ్ళైన ఏడాదిలోనే విడాకులు, మా ఆవిడ మంచిది కాదు, నేను మంచివాడిని చెప్తారు ఎవడైనా సరే, మా ఆవిడ మంచిది కాదు. లేకపోతే ఆడపిల్ల అయితే ఏం చెప్తుందంటే మా ఆయన మంచివాడు కాదు, మా అత్తమామలు మంచివాడు కాదు, నన్ను ఏదో అంటూ ఉంటారు ఆడపిల్ల. అంటే ఆపోజిట్గానే చెప్తారు నేరాలు. నేను తప్పు చేశానని చెప్పరు. అంటే విడాకులు తీసుకుంటున్నానని చెప్పుకుంటారా మీరు అందరితోటి? ఆ ప్రశ్నలు ఎదుర్కోవాలి కదా కంపల్సరీ. మీరు వెళ్ళిన ప్రతి చోట అలా ఎంతకాలం మీ జీవితాంతం మీరు ఆ ప్రశ్నలు మీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాటిని ఎదుర్కోలేనప్పుడు, వాటి సమాధానం చెప్పలేనప్పుడు మీరు ఏం చేయాలంటే వెళ్ళడం మానేస్తారు. అంటే మీరు సమాజానికి దూరంగా బతుకుతారనమాట. ఒక ఫంక్షన్స్కి వాటికి వెళ్ళలేక ఒంటరిగా సమాజానికి దూరంగా భయపడి దేనికి వెళ్ళలేదు మీరు ఏ ఫంక్షన్కి. అది ఒకటి ఆలోచించండి. మీ అంతటి మీరు సమాజానికి దూరం అయిపోతారు. తర్వాత పునర్వివాహం, పెళ్లి చేసుకున్నారు 2 ఏళ్ళు 3 ఏళ్ళకు, ఈ మధ్యన 6 నెలల్లో తేల్చేమని విడాకుల కేసులు సంవత్సరాల సరిపడి సాగుతున్నాయి. 6 నెలల్లో తేల్చేమని కూడా తీర్పులు వచ్చాయి. 6 నెలల్లో తేలిపోయింది. మీ పెళ్ళైన 6 నెలల్లో మీరు సపరేట్ అయిపోయారు, ఎంత హ్యాపీగా ఉందో అని. మళ్ళీ ఏడాదికో 2 ఏళ్ళకో వయసు కదా, వయసులో ఉన్నప్పుడు సహజ ఆకలి నిద్ర ఎలాగో సహసిద్ధమైన కోరికల నిమిత్తం మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పుడు మీకు వచ్చేవాడు అబ్బాయి కానీ లేకపోతే మీకు వచ్చే అమ్మాయి కానీ అప్పుడే మొదటి మ్యారేజ్ వాళ్ళు రారు కదా, రెండో పెళ్లి వాళ్ళే వస్తారు ఖచ్చితంగా. మళ్ళీ మీరు మ్యారేజీకి రెడీ అయ్యేసరికి మీకు 32, 33, 34 సంవత్సరాల వాళ్ళు అయిపోతారు. మీరు వయసు వచ్చేస్తుంది. మీకు వచ్చిన మీరు ఖచ్చితంగా 37, ఒక 3-4 ఏళ్ళ గ్యాప్లో మీకంట 4-3 ఏళ్ళు తేడా ఉన్న వాళ్ళు పెళ్లి. అంటే అప్పుడు మీ జీవితం సగం అయిపోయిందనమాట. అప్పుడు మళ్ళీ మీరు పునర్వివాహానికి బయలుదేరుతారు. వాడు రెండో పెళ్ళివాడు లేకపోతే రెండో పెళ్ళిదో అమ్మాయి వచ్చిందనుకోండి, వాళ్ళు గతంలో ఏం చేశారన్నది మీకు తెలియదు. వాళ్ళు మీతో రెండో వివాహం చేసుకున్న తర్వాత కూడా మీకు లాయల్గా ఉంటారు, నిబద్ధతతో మీ జీవితాంతం కలిసి ఉంటారని గ్యారంటీ లేదు. ఏదైనా ఫస్ట్ ఈజ్ ఫస్ట్, సెకండ్ హ్యాండ్ ఈజ్ సెకండ్ హ్యాండ్. అది మటుకు గుర్తుపెట్టుకోండి. అంటే నేను కొన్ని మాట్లాడే మాటలు నావి అలాగే ఉంటాయి. మీరు మొట్టమొదట చేసుకున్న సంబంధం చక్కగా పెద్దలు కుదిర్చింది, బంధువుల సమక్షంలో వేదమంత్రాల మధ్య చేసుకున్న పెళ్ళి చేసుకున్నది, దాన్ని నిలబెట్టుకోవడం మంచిదా? చక్కగా అన్ని రకాలుగా బాగా చేసిన పెళ్ళిని కాదనుకుని ఏదో చాటుమాటుగా గుడ్డు చప్పుడు కాకుండా 10-20 మందితోటి మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడం మంచిదా? వాడు ఎంతకాలం మీరు చేసుకుని రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి కూడా వీడికి అబ్బాయికి దీని పాత మొగుడు గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఇది వీడి పాత పెళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు వచ్చింది తప్పులు ఇవన్నీ ఆలోచించండి ఒకసారి. ఇంకా మూడో విషయం, ఇప్పుడు 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళలోపు విడిపోయారనుకోండి, పిల్లలు లేకపోతే అది కొంతవరకు ఇది అనుకోండి. పిల్లలు పుట్టిన తర్వాత కొడుకో కూతురో పుట్టిన తర్వాత 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి కూడా విడాకులకి పోతున్నారు. మీరు పిల్లలు పుట్టిన తర్వాత ఎంత చదువుకున్నవాళ్ళు కదా మీరు అందరూ. ఇప్పుడు నా ఉద్దేశ ప్రకారం ఇప్పుడు చదువుకున్న ఎంటెక్లు, బీటెక్లు, ఇటువంటి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకంటే పల్లెటూళ్ళలో కూలి పని చేసిన వాళ్ళు చాలా విజ్ఞతగా ఆలోచిస్తుంటున్నారు. పల్లెటూళ్ళలో కూలీనాలి చేసుకుని చిన్న చిన్న వృత్తులు చేసుకున్న వాళ్ళు ఎంతో అన్యోన్యంగా వాడు ఉన్న దాంట్లో పాకల్లో ఉంటూ చిన్న చిన్న గదుల్లో ఉంటూ ఎంతో చక్కగా వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటున్నారు, కాపురాలు చేస్తున్నారు. మీరు ఒక్కొక్కళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ 40,000, 50,000, లక్షలు తెచ్చుకుంటూ ఆ మాత్రం బుర్రా బుద్ధి లేకుండా
ఎందుకు మీరు విడాకులకి వెళ్తున్నారంటే అర్థం కాదు. మీ పిల్లడు పుట్టినప్పుడు వాళ్ళ ఎదురుగుండా మీరు దెబ్బలాడుకుని కొట్లాడుకుని రోజు ఒక మహాభారత యుద్ధంలాగా, కౌరవ పాండవ యుద్ధంలాగా చేసుకుంటే పిల్లలు ఎలా పెరుగుతారు? రేపు పొద్దున పిల్లలు ఎలా పెరుగుతారు? వాళ్ళకి ఇప్పుడు పిల్లలు మనకంట మా తాత ముత్తాతల కంటే మా తల్లిదండ్రులు తెలివైన వాళ్ళు జీన్స్, వాళ్ళకంట మా జనరేషన్ కొంచెం అడ్వాన్స్డ్గా జీన్స్ ప్రకారం తెలివైన వాళ్ళు, మాకంట మీరందరూ తెలివైన వాళ్ళు, మీకంట మీకు పుట్టబోయే సంతానం చాలా తెలివైన వాళ్ళు ఇప్పుడు పిల్లలు. వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళకి అద్భుతమైనటువంటి గ్రాస్పింగ్ పవర్ ఉంది. ఆ తెలివితేటలు మీరు పాడు చేసి వాళ్ళని పిల్లల్ని కూడా మానసిక క్షోభకు గురి చేసి నిత్యం దెబ్బలాడుకుంటూ విడాకులకు వెళ్ళారు. విడాకులు అయ్యాయి. ఆ పిల్లాడు తండ్రితోటో తల్లితోటో ఉంటాడు. సింగిల్ పేరెంట్ వ్యవస్థ అనమాట. విదేశాలు సింగిల్ పేరెంట్ వ్యవస్థ వస్తుంది. ఒక ఆడపిల్ల అనుకో, నీకు కోర్టు తీర్పు వల్ల నీకు అప్పచెప్పారు పిల్లాడినో పెంచుకోమని. కోర్టు తీర్పిస్తుంది కదా, పిల్లాడు నాకు కావాలి ఇద్దరు కోర్టుకు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ మెరిట్స్ డిమెరిట్స్ బట్టి ఫైనాన్షియల్ స్టెబిలిటీని బట్టి కోర్టు తీర్పిస్తుంది. పిల్లాడు తల్లి దగ్గర ఉండాలి, తండ్రి దగ్గర ఉండాలి. తల్లి దగ్గర పెరిగాడు అనుకోండి పిల్లాడు, మీకు తెలియదు. నాకు పర్సనల్గా కొంతమంది సింగిల్ పేరెంట్స్ తల్లులు చెప్తున్నారనమాట, మా పిల్లాడిని స్కూల్లో హెరాస్ చేస్తున్నారండి. మీ నాన్న ఏం చేస్తాడు, మీ నాన్న ఎక్కడ ఉంటాడు, మీ నాన్న రాడా, ఇటువంటి ప్రశ్నలతోటి హై స్కూల్ 5వ తరగతి 6వ తరగతి స్థాయి నుంచి కూడా పిల్లలు వేధిస్తున్నారు. అంటే వేధించడం అంటే వాళ్ళకి తెలియదు, అడుగుతూ ఉంటారు. వీడికి ఏం సమాధానం చెప్పాలో తెలియదు. మా అమ్మ నాన్న దెబ్బలాడుకున్నారు విడిపోయారని చెప్తాడా ఆ వయసులో వాడు? ఆ ప్రశ్నలు ఎదుర్కోలేక కొంతమంది పిల్లలు, పేర్లు అనవసరం, నా దగ్గర వాళ్ళే ఉన్నారు, నా ఇంటి చుట్టుపక్కలే ఉన్నారు. వాళ్ళిద్దరు స్కూల్ మానేస్తారు, చదువుకోవట్లేదు. నిత్యం ఆవిడ చెప్తూ ఉంటుంది, మా అబ్బాయి చదువుకోవట్లేదండి, ఇలా ఏడిపించేస్తున్నారట స్కూల్లో అని. తల్లి దగ్గర పెరిగే పిల్లాడిని వాడు చదువుకు దూరం అయిపోతున్నాడు, ఎందుకు పనికిరానివాడిగా తయారవుతున్నాడు. పోనీ తండ్రి దగ్గర పెరిగాడు అనుకోండి, తల్లి చేసినటువంటి సేవ పిల్లలకి తండ్రి చేయగలడా? పోనీ ఆ కుర్రోడు తల్లి తండ్రి ఉంటారు, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి 65 ఏళ్ళు వచ్చి 66 ఏళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళు కొడుక్కి వండి పెడతారా, మనవాడికి మనవరాలకి వండి పెడతారు? వాళ్ళు ఏం చేయగలరు? ఆడదానిలో చేయలేడు కదా. పిల్లలకి తండ్రి నీ దగ్గర పెట్టు సుఖమే ఉంది. ఇది ఆలోచించండి. మీకు సపరేట్ అయిపోవడం ఏదో పెద్ద వీరత్వం అనుకోకండి. పిల్లల్ని ఇలా పెరిగినప్పుడు సింగిల్ పేరెంట్ పిల్లలు సమాజానికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, భవిష్యత్తులో నీకు వ్యతిరేకంగా కూడా తయారవుతారు. నీ ఒంట్లో ఓపిక సత్తువ సచ్చినప్పుడు, నీకు 45 ఏళ్ళు 46 ఏళ్ళు వచ్చినప్పుడు నువ్వు నీ పనులే నువ్వు చేసుకోలేవు. నీకు సాంఘికపరంగా వయసు రీత్యా వచ్చే రోగాలతో పాటు ఈ సింగిల్గా జీవితాన్ని ఒంటరిగా గడపడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికే 10-12 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ తపన పడుతున్నారు. ఇప్పుడు 45 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్ళిళ్ళు కావాలని ఎగబడుతున్నారు. ఇంచేత నా దగ్గరికి వస్తూ ఉంటారు, నా మ్యారేజెస్ నన్ను అడుగుతూ ఉంటారు, ఏమైనా ఉంటే సంబంధాలు చెప్పండి అని. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నారు మీరు? చిన్న అడ్జస్ట్మెంట్ మీరు చేసుకోలేక ఎందుకు తెచ్చుకుంటున్నారు? మీరు ఆఫ్టర్ 45 years 50 years తర్వాత నీ కొడుక్కి 18-20 వస్తాయి, నీ కూతురికి 18-20 వస్తాయి. వాళ్ళ లైఫ్ నువ్వు సెటిల్ చేయాలి అంటే నువ్వు ఒక్కదానివో లేకపోతే నువ్వు ఒక్కడివో తాపత్రయపడాలి. నువ్వు చేయగలవా? నీకు కెపాసిటీ ఉందా? వాళ్ళని కంట్రోల్ చేయగలవా? ఇవన్నీ ఆలోచించుకోండి జాగ్రత్తగా. మీరు సమాజానికి దూరం అయిపోయి నీ తల్లిదండ్రులు సమాజాన్ని దూరంగా పెట్టేసి వాళ్ళని తలెత్తుకోలేకుండా చేసి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసి మీరు విడాకులకి వెళ్ళి ఏమిటి ప్రయోజనం? కూర్చోండి. ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాల మధ్య భయంకరమైన అణుయుద్ధాలే జరుగుతుంటే కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
రాజకీయ నాయకులు ఒకళ్ళొకళ్ళు నానా తిట్టుకుని అమ్మ అలి తిట్టుకుని మర్నాడు కలిసిపోయి ఒకే పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు వ్యాపార సామ్రాజ్యంలో గొడవలు వచ్చి విడిపోయి కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. సరిహద్దు గొడవల్లో దెబ్బలాడేసుకుని కత్తులు కట్టాలు నూరుకుని బదులుకొట్టుకుని స్టేజ్కి వెళ్ళి మళ్ళీ ఎక్కడో చోట రాజీ పడి హ్యాపీగా బతుకుతున్నారు. అలాంటిది పెద్దలు చక్కగా అన్ని రకాలుగా ఆలోచించి నానా తెప్పులు పడి మీకు పెళ్లి చేస్తే మీరు చిన్న చిన్న కారణాలతోటి పనికిమాలిన కారణాలతోటి ఒకళ్ళమే ఒకళ్ళ నేరాలు చెప్పుకుని పంచనైపోయి విడాకులకి వెళ్ళి మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఇది ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకుని, అంటే ఇంకోలా అనుకోకండి, ఈ పాయింట్ నేను చెప్పాను. ప్రస్తుత సమాజంలో మీరు ఏ పేపర్ తిరిగేసినా, ఏ సోషల్ మీడియా తిరిగేసినా, ఏం చేసినా కానీ ఆడపిల్లల మీద దాడులు అఘాయిత్యాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. నీకు తల్లి తండ్రి అన్నదమ్ములు సపోర్టు భర్త సపోర్ట్ ఉన్నప్పుడే రక్షణ అంతంత మాత్రంగా ఉంటుంది ఈ రోజుల్లో, సిటీస్లో ముఖ్యంగా. అలాంటి నువ్వు ఒంటరిగా జీవిస్తున్నావు, భర్తను వదిలేసి జీవిస్తున్నావు అంటే ప్రతి వాళ్ళకి లోకువే. అవి కూడా అంటే అందరికీ వస్తాయని చెప్పను, కానీ అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ థ్రెట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. నిన్ను మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, నీకు ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. నువ్వు అద్దెంట్లో ఉంటే నీ హౌస్ ఓనర్ నీకు ఇబ్బంది కలిగించవచ్చు, నువ్వు ఒంటరిగా ఉంటావని తెలిస్తే. అదే నువ్వు ఉద్యోగం చేస్తుంటే నీ షాప్ యజమానో నీ సంస్థ యజమానో నేను ఇబ్బందులు పెట్టచ్చు, ఎందుకంటే నీకు వెనకాల ఎవరు లేరని లోకువ. ఆడవాళ్ళు అయితే నువ్వు ఇబ్బంది పడి మళ్ళీ పోలీస్ స్టేషన్లో మళ్ళీ కేసులు, జీవితాంతం నీకు ఈ పోలీస్ స్టేషన్లో ఈ కోర్టు కేసులతో జీవితం తెల్లారిపోతుంది. నువ్వు బతికినందుకు సాధించింది ఏమి ఉండదు. మగ ఇద్దరికి కూడా చెప్తున్నాం హ్యాపీగా. అందుకే సాధ్యం మటుకు ఇచ్చిపుచ్చుకోవడాలు, సాక్రిఫైజింగ్ నేచర్ నేర్చుకోండి, నేర్చుకుని చక్కగా మాట్లాడుకోండి. సాధారణంగా పూర్వకాలం అబ్బాయి తాగుబోతూ తిరిగిపోతూ జోదరి ఆస్తులు అమ్మేస్తున్నాడు, అమ్మాయిలతో తిరుగుతున్నాడు అంటే ఒక ఆడపిల్లలకి సానుభూతి ఉండేది, సమాజం కూడా ఆడపిల్లల పట్ల సపోర్టుగా నిలబడేది. ఈ రోజుల్లో నాకు తెలిసి అంత తీవ్రంగా ఉండలేదని నేను అనుకుంటున్నాను. సరే, ఈ కారణాలన్నీ పక్కన పెడితే మీరు మళ్ళీ ఆలోచించుకోండి. ఎవరైతే హాయిగా పెళ్ళిళ్ళు చేస్తున్నారో చక్కగా కాపురాలు చేసుకోండి. అలాగే మీ సెల్ ఫోన్ల ద్వారా తల్లిదండ్రులు ఎక్కడున్నా సరే రోజు మార్నింగ్ 7 గంటల న్యూస్, రాత్రి 7 గంటల న్యూస్, 2 న్యూస్ బులెటిన్స్ తల్లిదండ్రులకి సెల్ ఫోన్లో చేరేయకండి. పొద్దున్న 7 గంటలు లేవగానే ఒక న్యూస్ బులెటిన్, నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం దాకా జరిగి న్యూస్ బులెటిన్ రిలీజ్ చేయడం తల్లిదండ్రులకి, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. మళ్ళీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఏం జరిగింది ఇంట్లో, మా ఆయన ఇలాగా, మా ఆవిడ ఇలాగా, మా ఆయన ఇలా అన్నాడు, మా అత్తగారు ఇలా అంది, మా మామగారు ఇలా అన్నాడు, అలాగే కొడుకు కూడా మా ఆవిడ ఇలా చేస్తుంది అలా చేస్తుంది. ఈ న్యూస్ బులెటిన్స్ ఎప్పుడైతే మీరు మీ పేరెంట్స్కి రిలీజ్ చేయడం మొదలెట్టారో వాళ్ళు ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు, 3 సార్లు, 4 సార్లు వినేసరికి వీళ్ళు చెప్పిందే నిజం అనుకుంటారు. వాళ్ళు ఇక్కడ ఉండరు కదా, 4 గోడల మధ్య ఏం జరిగేది తెలియదు. వాళ్ళకి తోచిన సలహా అక్కడి నుంచి ఓ సలహా, పనికిమాలిన సలహాలు పడేస్తూ ఉంటారు ఆ సెల్ ఫోన్లో. వీళ్ళకి అవి బుర్రలోకి ఎక్కించుకుని తల్లిదండ్రి చెప్పారు కదా అవి ఫాలో అయిపోయి జీవితాలు పాడు చేసుకోకండి. మీకు 30 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మీ తెలివితేటలతోటి మీరు సంసారాన్ని గడుపుకుని చక్కగా లౌకికంగా మీరు జీవితాలు గడుపుకుంటారని చెప్పి ఆశిస్తూ నేను ఇంత హార్ష్గా మాట్లాడడం జరిగింది. ఒక వీడియోలో కాదు, కొంతమంది నా స్టేజ్లో చెప్తాను, నువ్వు ఏదైనా ఉపన్యాసంలా నువ్వు చెప్తున్నావు, క్లియర్గా చెప్పమని. కానీ నేను ఈ ఆవేదన ఎందుకు చెప్తున్నానంటే, నేను అనేక సంఘాలు చూస్తున్నాను. నేను బ్రాహ్మణ సంఘం బాధ్యుడిగా ఉన్నాను. ఇక్కడ మెయిన్ ఈ ప్రాబ్లం అగ్రవర్ణాల్లో కూడా విపరీతంగా పాకిపోయింది. బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు అది కాదు, అన్ని కులాల్లో కూడా ఈ జబ్బు పాకిపోయి 10 పెళ్ళిళ్ళలో 4 పెళ్ళిళ్ళు ఫెయిల్యూర్ అయిపోతున్నాయి.
దీనివల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. మన భారత సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించి కాపురాలు చేయడానికి చక్కగా మీరు అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఉంటారని, మీ జీవితాలు సార్థకతం చేసుకోండి అని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో నేను ముగిస్తాను. దీని మీద మీ అభిప్రాయం మీరు కామెంట్ చేయండి. చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, వీడియో చూస్తున్నారు కానీ దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్.